ఈ మధ్య అమ్మాయిలు కూడా సిగరెట్ కాల్చడం మంచి ప్యాషన్గా ఫీల్ అవుతున్నారు. అయితే వీళ్ళ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఇప్పుడు అంతా ప్యాషన్గానే కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ధూమ్ధామ్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మనం చూసుకుంటే వాళ్ళ ప్రెగ్నెంట్ మీద, వాళ్ళ ప్రెగ్నెన్సీ మీద, పిల్లల మీద, వీటి మీద ఎఫెక్ట్ పడుతుందని ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో అది కూడా అసలు మంచిది కాదు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఆమెనే స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. హస్బెండ్ స్మోక్ చేసినా, చుట్టుపక్కల వాళ్ళు స్మోక్ చేసినా, వాట్ ఎవర్ షీఈస్ ఇన్హేలింగ్ దాని ద్వారా బేబీకి కూడా వెళ్తుంది. అది మన ప్లాసెంటాకి వెళ్ళి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బేబీకి కూడా వెళ్తుంది. ఖచ్చితంగా ఫీటస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను, మీరు క్వశ్చన్ రేస్ చేశారు కాబట్టి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్మోకింగ్, ఏదైతే లాగుతున్నానో స్మోక్ వస్తుందో అది లోపలికి పిలుస్తున్నాను, దట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్లో ఏంటంటే నేను స్మోక్ చేస్తున్నాను, సిగరెట్ పక్కకు పెడుతున్నాను, స్మోక్ బయటకు వస్తుంది రూమ్ అంతా, నేను అది కూడా నేను పిలుస్తున్నాను మధ్యలో, అది కూడా నేను పిలుస్తున్నాను, దట్ ఈస్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నాతో మీరు ఉన్నారు, మీరు కూడా పిలుస్తున్నారు కానీ మీరు కాల్చట్లేదు, మీకు ప్యాసివ్ స్మోకింగ్. నాకు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, నేను డైరెక్ట్ పీల్చేది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. పక్కన పెట్టాక బ్రేక్ తీసుకుంటాం సిగరెట్కి మధ్యలో, సో దట్ ఈస్ కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు సిగరెట్ స్మోక్ చేస్తున్నాను, ఇదే రూమ్లో కూర్చొని క్రోనిక్గా స్మోక్ చేస్తున్నాను, ఆ స్మోక్ మొత్తం పట్టేసి ఉంటుంది, కర్టెన్స్ కానీ ఎవ్రీవేర్ మొత్తం పట్టేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ పౌడర్, యాష్ అదంతా కూడా పడి ఉంటుంది. యా, సో అదంతా కూడా నికోటిన్ ఉంటుంది కదా, ఈవెన్ వీ విల్ బి ఇన్హేలింగ్ దట్. ఇప్పుడు ఒక క్రోనిక్ స్మోకర్ ఇంటికి మీరు వెళ్ళారు, ఒక రూమ్కి వెళ్ళారు, ఒకలాంటి స్మెల్ వస్తూనే ఉంటుంది కదా కదా, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్. అదే థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. గాట్ ఇట్? స్మోకింగ్ జనరల్గా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఎలా అయినా ఎక్స్పోజర్. అండ్ మీరు అడిగారు బేబీకి ఇంపాక్ట్, ఖచ్చితంగా బేబీకి ఉంటుందండి. నెక్స్ట్ చాలా మంది ముక్కుపొడం పీలుస్తూ ఉంటారు. ఈ ముక్కుపొడం అది పీలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఏంటది? అది పీల్చడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా? సార్ అంటే జనరల్గా మీరు అడిగేవన్నీ కూడా నికోటిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. అది కూడా డీప్ ఇన్హలేషన్, అది కూడా డీప్ ఇన్హలేషనే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ బేసికల్గా ఎందుకు తీసుకుంటారు? ఏదైనా నికోటిన్ బేస్డ్ హుక్కా కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్టా కానీ, మీరు అడిగిన స్నిఫింగ్ కానీ, ఏదైనా ఎందుకు తీసుకుంటారంటే బ్రెయిన్లో ఎన్ఎన్ రిసెప్టర్స్ ఉంటాయండి, నికోటినిక్ రిసెప్టర్స్ అంటారు. అవి స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే బ్రెయిన్లో నికోటినిక్ రిసెప్టర్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యాయో కిక్ వస్తుంది. కిక్ వచ్చినప్పుడు ఒకలాంటి కిక్ వస్తుంది, దానికోసం కాలుస్తుంది. క్లియర్ కదా?